మరి కాసేపట్లో హన్మకొండ పార్టీ కార్యాలయంలో వరంగల్ హన్మకొండ జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. అనంతరం జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే జనగామ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్న దీక్షా దివాస్తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై హన్మకొండ, వరంగల్ జిల్లాల ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హన్మకొండ జిల్లా కరుణాపురం, కడిపికొండ దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పలు కంపెనీలను ఆయన పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఇప్పటికే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధురా, కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రానున్నారు. ఇప్పటికే భద్రకాళి బండ్ దగ్గర ఏదైతే ఖమ్మం బ్రిడ్జ్ ఉంటుందో ఆ ప్రాంతంలో దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తన బృందంతో కలిసి, అంచలతో కలిసి పెద్ద ఎత్తున హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. భద్రకల్ బండ్ వరకు వాహన శ్రేణి వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరొక 5 నిమిషాల్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించి మొత్తం 23 మండలాలకు సంబంధించి అంటే ముఖ్యమైన కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేస్తారు. మొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చేరుకున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా ఏదైతే వరంగల్ జిల్లా సంగెం మండలంలో ఉన్నటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కిటెక్స్ కంపెనీలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ కావచ్చు, ఇతర అంశాలను తెలుసుకొని కిటెక్స్ బృందంతో మాట్లాడినటువంటి సందర్భం. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ ఉద్దేశంతో, ఏ సంకల్పంతో భారతదేశంలోనే అతి పెద్ద మెగా టెక్స్టైల్ పార్కును వరంగల్కు తీసుకొచ్చామన్నటువంటి అంశాన్ని ఆయన తెలిపినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఆజాం జాహీ మిల్లు మూతపడ్డటువంటి సందర్భంలో ఇక్కడ పెద్ద సంఖ్యలో పత్తి రైతులు ఉంటారు. ఇక్కడ మెరుగైన పత్తి పంట పండుతుంది. పూర్వకాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి పత్తి రైతులకు మేలు చేసే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఇక్కడ కిటెక్స్ కంపెనీ తీసుకొచ్చే విషయంలో చేసినటువంటి కృషిని ఆయన అభివర్ణించారు. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి పనులు జరగక, ఉపాధి అవకాశాలు కొత్తగా ఇప్పుడు తీసుకోక, అంటే నియామకాలకు సంబంధించి కొత్త నియామకాలు తీసుకున్నటువంటి సందర్భంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు కావచ్చు. గతంలోనే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ దగ్గర ఒక బ్రిడ్జ్, ఏదైతే ఫ్లైఓవర్ నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్ణయించారు, సంకల్పించారు. ఆ సంకల్పం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరుగున పడిపోయిందన్నటువంటి అంశాన్ని తెలియజేశారు. పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాన్ని వెల్లడిస్తూ ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి సంబంధించి ఆయన ఇక్కడ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి విధి విధానాలను కూడా ఆయన ఎండగట్టినటువంటి సందర్భంగా మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో వరంగల్, హన్మకొండ జిల్లాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన కాసేపట్లోనే హాజరు కానున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఏదైతే 23 మండలాలు ఉన్నాయో, వరంగల్ జిల్లా మనం చూసినట్టయితే 11 మండలాలు, హన్మకొండ జిల్లా నుంచి 12 మండలాలు, పూర్తిగా 23 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. కేటీఆర్ గారు ఏం ప్రసంగిస్తారు, ఆయన మాటల్లో ఏం సారాంశం దాగి ఉందని వేచి చూస్తున్నటువంటి సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం, ముఖ్యంగా 42% రిజర్వేషన్లను కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఏర్పాటు చేసి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే 42% రిజర్వేషన్లు తీసుకొస్తామని హామీ ఇచ్చి తుంగలోకి తొక్కినటువంటి సందర్భం. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 24% రిజర్వేషన్లను బీసీలకు కల్పించింది. ఇవాళ 17% కూడా దాటినటువంటి సందర్భాన్ని ఆయన అర్థమయ్యేలాగా ప్రజలకు బీసీలకు వివరిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రానున్నారు. ప్రజలను ఏదైతే ఈ రెండు జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలతో మాట్లాడి ఆయన మరింత ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను, గ్రామ పంచాయతీలు వెనుకపాటుకు గురైనటువంటి విషయాలను ఆయన వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.